ఆదివారము సెలవని గుడికి పోదామని పోయినా. పోయేటప్పుడే ముంగట షాపులన్నీ కనబడ్డాయి. ఇక మన పానం ఊకుంటుందా? గుళ్ళకి పోయొచ్చేదాకా గుడి ఊకుండలే. ముందే షాప్ ముంగట ఏమేమి అమ్ముతుర్రు అన్నీ చూసుకొచ్చిన. ముంగట కొబ్బరికాయ కొందామని పోయినా. పోయే వరకు చూసిర్రా తులసి మాల కొనమని ఎంబడి పడ్డారు. ఎంబడి పడి కొనిపించారు. కొబ్బరికాయ తులసి మాల 70 రూపాయలకు మూర అని చెప్పి 500 బిల్లు చేసిర్రు. ఇక తప్పుతుందా దేవుని దగ్గర పోయే ముంగట కొనపోతే? అట్లా అని కొన్నా. ఏం చేయాలి మరి? కొబ్బరికాయతో పాటు పూలు పండ్లు అన్నీ తీసుకుపోవాలి. అట్లా తీసుకుపోతేనే మంచిదని చెప్పబట్రి. అందుకనే తీసుకున్నా. ఇక చూసుకున్నారా, ఈ చెప్పులు కూడా ఇడవచ్చట. ఇక మా వీళ్ళ దగ్గర కొంటే చెప్పులు కూడా ఫ్రీ అట. అందుకే చెప్పుల బాధకు దండగా ఉన్నా. కొబ్బరికాయలు కూడా ఈడ అమ్ముతుర్రు. వీళ్ళు కొను కొను అని ఎంబడి పడుతుర్రు. ఇక చూసిర్రా సామాను దండలు ఇవన్నీ చూసిన. ఇగో గిడ చక్కెరోలు ఉందట చూద్దామని పోయినా. చిన్న కడాయి ఇవన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చినాక నా మొగుడు ఊరుకుంటాడా అనుకున్నా. నేను సామాన్ అంతా నింపుకొత్త పాత సామాన్ అని. ఇక తప్పుతుందా? తీసుకురా ఇంట్లోకి అన్నాడు. ఏం చేస్తాడు? 2 మాటలు అనుకుంటాడు. అంతే కదా మొగలు చేసే పని.